గంజాయి ప్రభావంతో 7 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగినట్టు, ఆ బాలికని హత్య చేసినట్లు ఈరోజు మదనపల్లి నుంచి వార్తా పత్రికలన్నీ కూడా ఫ్లాష్ చేశాయి. మన రాష్ట్రం ఈ గంజాయి మహమ్మారికి గురవుతున్నట్టు, పార్టీలు మారినా రాష్ట్ర ప్రభుత్వాలు మారినా గంజాయి అమ్మకం మాత్రం అదుపు లేదు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. గంజాయి అదుపు చేసేదానికి రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీసు నివారించడం కోసం ఏ రకంగా అయితే ఒక కమిషన్ ఏర్పాటు చేయబడిందో, రిటైర్డ్ జడ్జి చేత ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలి. తల్లిదండ్రులు, స్కూళ్ళ యాజమాన్యాలు, విద్యావంతులు, మేధావులు వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. నివారణకి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ పున్నయ్య కమిషను ఇచ్చిన సిఫార్సులు లాంటి సిఫార్సులు ఈ పర్యటన అనంతరం రావాలి. ఆ రకంగా ఇది ఒక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా రాష్ట్రంలో విద్యావంతులందరినీ సమీకరించేటువంటిదిగా, డాక్టర్లు, లాయర్లు, ఇతర ప్రముఖులు అందరినీ సమీకరిస్తే ఈరోజు ఏ రాజకీయ నాయకులైతే దీని వెనకాల ఉండి ఈ గంజాయి అమ్మకానికి కారణం అవుతుందో అవన్నీ కూడా వెలుగులోకి రావాలి. అప్పుడు మాత్రమే ఇవి అదుపు అవుతాయి. దీనికేదో తాత్కాలిక చర్యలు, క్యాబినెట్ నిర్ణయాలు, మంత్రుల యొక్క ప్రకటనలు వీటితో ఇది అయ్యేది కాదు. అందుకని వెంటనే ఏకసభ్య కమిషన్ ఒక రిటైర్డ్ జడ్జి చేత వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలాంటి కమిషన్ వేసి తన చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.